ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రకటించారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేడు స్వాగతిస్తున్నారని తెలిపారు. మండల కమిషన్ తీర్పు తర్వాత వచ్చిన కీలక తీర్పుగా అభివర్ణించారు. 1978లో ఏపీ అసెంబ్లీలో బీజేపీ తొలిసారి వర్గీకరణపై ప్రతిపాదన చేసినట్లు వెల్లడించిన ఆయన ఎస్సీల మధ్య అభిప్రాయ భేదాలు ఏమున్నా పక్కన పెట్టి దళితుల అభ్యున్నతికి ఇది ఒక మంచి తరుణంగా భావించాలని సూచించారు. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో పెట్టిన సాహసం చేయలేదన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అమల్లో రోస్టర్ విధానంలో చేపట్టే నియామకాల్లో ఇకపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని మాధవ్ కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఏదైతుందో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు దీనికి హర్షం తెలపడంతో పాటు పెద్ద ఎత్తున స్వాగతాన్ని పలుకుతున్నారు. దీన్ని ఏదైతే 53 ఉపకులాల మధ్య తగాదాగా చూడకూడదని మా మనవి. మండల్ కమిషన్ తీర్పు తర్వాత వచ్చిన అతిపెద్ద ఒక సామాజిక న్యాయాన్ని అమలు చేయడం కోసం వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క తీర్పు యొక్క పోరాటం 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మిగతా అనేక రకాల సంస్థలు దీనికోసం పోరాటం చేసింది. 1978లో అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేవనెత్తింది భారతీయ జనతా పార్టీని గుర్తించాలి. అప్పుడు మా సభాపక్ష నేతగా ఉన్న ఎం వెంకయ్య నాయుడు గారు ఎస్సీలో వర్గీకరణ జరగాలి, ఎందుకు జరగాలి అని సాహేతుకంగా అనేక రకాల ఉదాహరణల సమితం ఆ రోజు అసెంబ్లీకి మీ సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఛాలెంజ్ చేస్తున్నాం, ఎవరైతే మాట్లాడుతున్నారో మీ మేనిఫెస్టోలో ధైర్యంగా వర్గీకరణ పెట్టారా లేదా అని అడుగుతున్నాం. ప్రతి మేనిఫెస్టోలో 78 మొదలు నిన్న 2024 ఎన్నికల వరకు మేము ప్రతి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పాం. ప్రధానమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఎస్సీ వర్గీకరణకి ఆయన చిత్తశుద్ధి చూపించిన తీరు, ఆ విధంగా ముందుకు తీసుకెళ్లిన తీరు. కేవలం అదే కాదు, స్వయంగా నరేంద్ర మోడీ గారితో పాటు అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వర్గీకరణ అనుకూలంగా అడుగులు వేయటం జరిగింది. కింద ఉన్న ఎవరైతే వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం తప్పనిసరిగా జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ విధంగా అందరికీ సమాన హక్కులు, సమాన హోదా, అలాగే సమానమైన న్యాయం జరగడానికి తీర్పు వాళ్ళు దోహదపడుతుందని మేము అభిప్రాయపడుతూ దాన్ని పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతూ రాబో కాలంలో ఏదైతే క్రీమి లేనున్నారో కొందరికే అన్నీ అందే ఆలోచన ఏదైతుందో దాన్ని కూడా దూరం చేసే విధంగా జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన తీర్పులో అడగటం జరిగింది. మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే దీన్ని స్వాగతం పలుకుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే ఈ యొక్క తీర్పు వెల్లుడైందనే విషయం మనం గమనించాలి. కనుక మన ప్రియతమ ప్రధానైన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మ శాంతించే దిశగా ఈ యొక్క తీర్పు ఉందని మేము భావిస్తూ అన్ని పిటిషన్స్ కలిపి ఒకే తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఇదొక చారిత్రాత్మకమైన తీర్పు. దాంట్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి సహకారం 100% ఉంది. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది.